మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా జహీరాబాద్ పట్టణంలో అబ్రహం మాదిగ అధ్యక్షత నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వై నరోత్తమ్ హాజరై జెండా ఆవిష్కరించారు. మందకృష్ణ మాదిగ పుట్టినరోజును పురస్కరించుకుని కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణ మాదిగ త్యాగం వెలకట్టలేందని అన్నారు. ఆరోగ్యశ్రీ, వికలాంగుల పింఛన్లు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ ఫలితాలు సాధించిన ఘనత ఆయన సొంతమన్నారు. ఎంఆర్పీఎస్ నాయకులు ప్రేమ్దాస్, రామచందర్, జయరాజ్, వరాలు, స్వామిదాస్, మోజేష్, శివకుమార్, రవీందర్, సందీప్, బండి మోహన్, శివప్ప, వసంత్, మధు, సునీల్, ముర్చల్, మున్నా, చిన్న, తులసిరామ్, రాథోడ్, రామచందర్ తదితరులు పాల్గొన్నారు. వెళ్ళిపోతుందంటే ఇది అంత పైన వాళ్ళకు పెద్ద ప్రజలు ఈ కుట్ర గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇప్పుడు ఏంటంటే వర్గీకరణ అవుతుంది అని ఒక ఆశతో మళ్ళీ ఇంకా ఏంటంటే ముందుకుపోతున్నాము. వర్గీకరణ కావాలి, వర్గీకరణ అయిన తర్వాత కూడా ఏంటంటే ఇది ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది, ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పేసి ఆలోచించుకోవాల్సిన అందరి బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి ఏంటంటే ఇది ఒక మన ఎంఆర్పిఎస్ మూమెంటు మాదిగల మూమెంటే అని కాకుండా ఏంటంటే ఈరోజు సమాజంలో ఉన్న ప్రతి సమస్యను కూడా మ్యాక్సిమంగా బయటపెట్టిన వ్యక్తి ఏంటంటే మందకృష్ణ గారు. కాబట్టి ఏంటంటే ఈరోజు అందరం ఇక్కడ చేరినామంటే 30 సంవత్సరాల కింద ఒక మూమెంట్ స్టార్ట్ అయ్యి మనమందరం కూడా ఒకటి, మనమందరం ఐక్యమత్యం అయితే ఏంటంటే మన సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పేసి 30 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తున్నాం. ఇంకా కూడా పై వాళ్ళు ఏంటంటే అది సమస్యలాగానే పెట్టింది. కాబట్టి ఇక్కడైనా ఇప్పుడన్నా సమస్య పరిష్కారం కావాలని, పరిష్కారం కాకపోతే అంటే పోరాటం అనేది మన లోపల ఉన్నది. మనం ఎట్టి పోరాటం చేసుకుంటా అన్నిటితో ముందుకు పోవాలని చెప్పేసి సోదరులకందరికీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ మనమందరం ఐక్యమత్యం కావాలి. అందరం ఐక్యమత్యమైన తర్వాత సమస్య ఎట్టి పరిస్థితుల్లో పరిష్కారం అవుతుంది. ఈ సందర్భంగా వీటందరికీ ఒకసారి గుర్తు చేస్తూ పరిష్కారమైనవి. కానీ ఈరోజు వరకు కూడా వర్గీకరణ సమస్యలాగా పెట్టిందంటే అధికార పార్టీ వాళ్ళు కానీ పైనున్న పెద్ద విగ్రహాలు కానీ ఏంటంటే ఎలా చూస్తున్నారో మనం. ఎందుకంటే దీనికి ఏంటంటే అవును గవర్నమెంట్ ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. అరే మీ దగ్గర అన్నీ ఇల్లున్న తర్వాత ఏంటంటే దాని మీద కమిషన్ చేసి రిపోర్ట్లు అన్నీ తీసుకున్న తర్వాత ఈరోజు వర్గీకరణకి ఎందుకు అడ్డుపడుతున్నది, ఏమడ్డుపడుతుంది ఒకసారి. ఆ తర్వాత ఆ రోజు అంబేద్కర్ చెప్పాడు ఏంటంటే ఉన్న వారికి అందరికీ కూడా రిజర్వేషన్ ఫలితాలు అందరికి అందాలని ఉన్నది. నా లెక్కలు తీసుకుంటే ఏంటంటే అరే జనాభా ప్రతిపాదికన అందరికీ రిజర్వేషన్ ఇవ్వాలి. ఉండేదేమో మనం ఎక్కువ ఎస్సీ, బీసీ వర్గాలన్నీ తీసుకుంటే 80 నుంచి 90%. కానీ వచ్చేది ఏంటంటే 50% బట్టి లోపల రిజర్వేషన్ అంటే ఇదంతా ఎవరి నుంచి అంటే మనం ఈరోజు ఏంటంటే చైతన్యవంతమైన ఎంఆర్పిఎస్ మూమెంట్ తీసుకొచ్చినాము. ఎంఆర్పిఎస్ మూమెంట్ తీసుకొచ్చేదంటే ఈరోజు అడిగినా కూడా ఇవ్వడానికి రెడీగా లేరు. అంటే అధికార పక్షం కానీ పైన పెద్ద నాయకులు ఎంత దీంట్లో ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకోటి తీసుకుంటే ఏంటంటే ఇప్పుడు రాజకీయంలో తీసుకుంటే రాజకీయంలో ఏంటంటే ఎస్సీలో సీట్లు పెట్టిరు, ఎస్సీలు ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు. కానీ ఎస్సీలను కూడా పట్టించుకునే ఛాన్స్ కూడా లేదు. ఎందుకు లేదు అని అంటే ఆ రాజ్యాంగంలో పొందుపరిచేదంటే అందరూ ఓట్లు వేసి గెలిపించాలి. అంటే మన ఓట్లు లేనిది మన క్యాండిడేట్ కూడా గెలిచే ఛాన్స్. మన ఓట్లు లేక ఈరోజు వాళ్ళు ఏంటంటే మన దగ్గర రాకపోవడానికి కారణం ఏంటంటే అరే మీరు లేకపోతే ఏంటి, ఏం గెలవగలుగుతాం కదా అని ఇప్పుడు పైన ఉన్న కూర వాళ్ళే వాళ్ళే మనం పక్కకి చెప్పి తీసుకోగలుగుతాం. కాబట్టి దీన్ని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. రిజర్వేషన్లు ఉన్నాయి అని చెప్తున్నారు. రిజర్వేషన్లు నాకు తెలిసినంత వరకు ఏంటంటే పార్లమెంట్లో రిజర్వేషన్ల గురించి ముట్టని ఏదైనా డిస్కషన్ కానీ చట్టం ఏంటంటే ఎస్సీలను పొడిగించడం చట్టం. కానీ ఏంటంటే రిజర్వేషన్లు ఎక్కడ చేసింది, ఉన్న గవర్నమెంట్ ఇవన్నీ తీసి ప్రైవేటైజ్ చేసి పక్క తీసుకుపోతున్నారు. మనకు ఉన్న దాంట్లో